ఏడే అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ చాలా చాలా మంచి చిట్చాట్ ముచ్చట్లు మీ ముందుకు వచ్చేసా. ఈ ఆషాఢ మాసం ఏంటంటే అమ్మవారి బోనాలని అయ్యని మంచి హడావిడి ఉంటాయి, కానీ పెళ్ళిళ్ళు ఎక్కడ జరగమండి. కానీ ఒకసారి ఒక పెళ్లి జరిగిందండి. ఏనే అందరూ వచ్చారు, టయానికి జీలకర్ర బెల్లం పెట్టారు, అందరు అక్షంతలు వేస్తుంటారు. ఎవరు అడవిలో వాళ్ళు ఉంటారు కదండి. పండగ పెళ్ళి అంటే ఒక పండగ ఏంటంటే మనం ఇటువైపు ఉన్న బంధువులు కానీ ఇటువైపు ఉన్న బంధువులు కానీ సరదాగా ఏది ఎంజాయ్మెంట్ చేస్తుంటారండి. అందరూ అక్షంతలు వేస్తూ ఉంటే జోక్ అండి, ఇది మరి జోక్ అండి బాబా, అసలు మామూలు జోక్ కాదు. ఏంటంటే అందరూ ఏదో అక్షంతలు వేస్తుంటారు, లేకపోతే దూరదంగా ఏదో మామూలుగా స్ప్రైలు కొడుతుంటారు, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ వేస్తుంటారు. కానీ దీంట్లో ఒకటి వచ్చండి, నా అలా చచ్చిపోతాను బాబు. మీరు మాత్రం చూస్తే మాత్రం నా బాగదండి. నీళ్ళు పోసేటండి, నీళ్ళు కదండి పాలు. ఈ పెళ్లి కూతురు మీద చెంబుడు పాలు, పెళ్లి కొడుకు మీద చెంబుడు పాలు పోయించాడు. తీర పొందులో చూస్తున్నాడు. చూడండి బాబా వీడియో, నేను చెప్తే కదండి మీరు చూస్తేనే బాగుంటుంది. ఏనే మనం ఇంట్లో కుక్కలను పెంచుకుంటాం, పిల్లిళ్ళు పెంచుకుంటాం, కొంతమంది పందులు పెంచుకుంటారు, కొంతమంది సింహాలు అన్నీ పెంచుకుంటారు. కానీ అవి ఏ టయానికి ఎటక్ చేస్తాయని ఎవరికి తెలియదు. అట్లా మెంటాలిటీ మాది తెలియదు కదండి. నోరున్న మానవుడే సరిగ్గా మాట్లాడు, నోరు లేని జంతువులు ఏముంది. ఎక్కడో ఆఫ్రికాలోనో ఎక్కడో మరి నాకు పెద్ద తెలీదు, కానీ చెప్తున్నాను సార్. ఏం జరిగిందంటే ఇలాగే టూరిస్టులు వస్తూ ఉంటారు, చూస్తుంటారు అడవిలోని ఏదైనా అడవిలో పెరిగే మనుషుల దగ్గరికి వెళ్తుంటారు కదండి, ప్రజల దగ్గరికి. అలాగే ఒక వెళ్ళారు, అతనికి ఒక కోబ్రా దొరికిందండి, పెద్ద కోబ్రా పాము. దాంతో ఎవరే అనుకున్నట్టు తోక మీద దించుడిపోతుంది మామూలుగా అంటేనే. కానీ దాంట్లో మాత్రం ఒకడు ఉన్నాడండి, అసలు పావుని అసలు మామూలుగా ఆడుకోవట్లేదండి పాముతో. బాబా అసలు ఇక్కడ కరిచేసిందని పట్టుకుని అయినా దాన్ని వదలతాలా, అసలు చూస్తేనే ఒళ్ళు గొబ్బరు పొడిచేస్తుంది అనమాట. ఏనే అబ్బా అసలు నాకైతే పిచ్చెక్కువేనండి బాబా. మీరైతే కరెక్ట్గా చూసేస్తారండి దాన్ని. ఏనా ఎవడ ఇలా మనిషి అన్నా కూడా ఎవడు ఇలా చేయడానికి కూడా తెలుసు. అది మామూలు లేదండి, 12 అడుగులు 14 అడుగులు పాము. అది మామూలు లేదు, మనం చూసేయాలి, మనం అర్జెంట్ కదా అసలు. ఏనే ప్రాంక్ చెయ్యాలంటే ఏదో సరదాగా ఏదో పెళ్ళిళ్ళనో ప్రాంక్ చాలా ప్రాంక్స్ వచ్చేసినాయండి. మామూలు ప్రాంకులు రాలా. పాపం ఒక పెద్ద అయినా సెక్యూరిటీ గార్డ్ ఏదో చేసుకుంటున్నాడు, కానీ ఎటకారం అంటే మామూలు ఎటకారం కాదండి బాబు. ఏదైనా సరే తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కానీ ఆ ఏరియాలో ఉన్న ఎటకారాలు మామూలు పిచ్చి పిచ్చాడు. నిజంగా ఉన్నది చెప్పేస్తారండి అండి. ఏనే ఓ పెద్ద ఆయన కూకుంటే నీ సముద్రం ఇది యాలంపాటకి తీసుకున్నావా, నువ్వు సెక్యూరిటీ గార్డ్కి వేస్తామని అడిగాడండి. మా పెద్ద నిజమేమో అనుకుని అయ్యి బాబు నేను చాలా దూరం వెళ్ళాలండి, అది చాలా దూరం ఉంటుంది, నేనైతే చేయలేను అన్నాను. ఇటే కూడా ఏమన్నాడండి, కావాలితే 4 పెట్టుకో ఎగిస్తా, కానీ నువ్వైతే నువ్వే చేయాలి జాబ్ అన్నాడండి. 4-5 అయితే ఉంటారుగానే, కానీ చేస్తానా, కానీ దానికి 12 గంటలు డ్యూటీ పడుతుంది. అసలు అతను పెద్దనికి అసలు పాపం పుట్టింది ఏదండి. కానీ ఇటే కూడా మాత్రం ఫ్రాంక్ అయిందండి. కానీ అనుకోకూడదు, కానీ ఇలాంటి ఫ్రాంక్లు కూడా పెద్దోళ్ళతో అంటే మరి బాగోదు కదండి. కానీ కొంచెం సరదాగా సిల్లీగా నవ్వుతూ హ్యాపీగా ఉందో ఒకసారి చూసేయండి. ఏనే అది బాబాయ్ కాకినాడ బీచ్ కొందాం అనుకుంటున్నాను. దానికి చేపలు గట్ట ఉన్నాయి, చేపలు ఉన్నాయి కదా, అవి పోకుండా సెక్యూరిటీ కింద ఏం చేయగలవా? అమ్మా ఎంత దూరం తిరగాలి, మనం చేయలేము. అంటే మామూలుగా ఒక 5-6 పెడతావా తెలిసిన వాళ్ళని? అలా పెట్టగలం, కానీ మనం అంత దూరం తిరగాలంటే తిరగలేం. మీకు సరిహద్దు ఉంటుంది కదా. సరిహద్దు ఉంటుంది. ఇప్పుడు బీచ్ కొనేస్తున్నాను, దాని గురించి ఏం కాదు, కావాలి ఒక 5-6 పురమాయించగలవా? 5 నుంచి 7 రంగం బెత్తాయించమంటే బెత్తాయించాను, అంతవరకు అంతేగాని అంతవరకు నేను ఒక్కడనే చేయాలండి నా వల్ల. షిఫ్ట్లు ఎలాగా? షిఫ్ట్లు నీకు ఆ లెక్కన ఎక్కితే 12 గంటల డ్యూటీ పెట్టుకోవాలి.
ఉదయం ఒకరు నైట్ ఒకరు ఇద్దరు సరిపోతారు. అలాగే నీకు ఎంతమంది కావాలంటే ఒక 6 ఇడ్లీ సరిపోద్దా? సరే అయితే ఏనా ఇక ఎన్ని అనుకున్న ఈ నవ్వులు జోకులు అన్ని వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేద్దామండి. శతాబ్ద ఉత్సవాలు అని చెప్పేసి మన కేసీఆర్ గారు తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకంగా చేశారు. అది నిన్నటితో పూర్తి అయిపోయిందంటే అదే అమరవీరుల స్తూపంతో లాస్ట్ క్లైమాక్స్ ఇచ్చేసారు, అంత అయిపోయిందండి. కానీ అందరూ ఒకలాగా ఉంటారు ఏంటండి, నిరుద్యోగులు ఉంటారు, చాలామంది పడేవాళ్ళు అంటే టీఆర్ఎస్ అంటే పడేటోళ్ళు ఉంటారు, పడినోళ్ళు ఉంటారు కదండి. కానీ ఒక యువకుడు మాత్రం కడిగి పారేసాడండి, మామూలు కాదండి. అసలు చూస్తే మనకి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది, మామూలు తిట్టలేదండి. అసలు ఎమ్మెల్యేగా గెలవని కవితకి ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులేని కదా. ఇంతమంది నేను తెలంగాణలో ఉన్నా మాకు ఏమీ లేదని అసలు మామూలుగా ఇవ్వలేదండి. అసలు నా స్వామి రంగు ఇస్తే అది మహేష్ సింహం కదండి, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటారు కదండి, ఆ టైప్ ఇచ్చాడండి బాబు మనోడు. అసలు తగ్గేలేదన్నట్టు ఇచ్చాడండి. చూడండి ఒకసారి వీడియో. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఒక్కళ్ళకైనా ఒక్క పొజిషన్లో ఉన్నారా? కవిత ఏం చేసిందన్నా? ఓడిపోయిన కవితకి ఎమ్మెల్సీ సీట్ దేనికి ఇచ్చారన్నా? దేనికి ఇచ్చారు చెప్పండి? మన అదే పార్టీలో ఉన్న కేటీఆర్ గారు ఏం చేశారన్న? పార్టీ కోసం పనిచేశారా? అమెరికాలో ఉండి అక్కడ నుంచి వద్దు మనకెందుకు తెలంగాణ, మన తెలంగాణ మనకెందుకు అన్నాడు అన్న కేటీఆర్. ఒక్కసారి మీరు చరిత్ర తిరిగేసి చూసుకోండి. తెలంగాణ వద్దన్న కేటీఆర్ ఇప్పుడు తెలంగాణకి సీఎం అవ్వాలని చూస్తుండు. ఆయన సీఎం అవ్వాలంటే ఈయన దేశ రాజకీయాలు పోవాలి. ఆయన ఈడ పోయి పీకేదేం లేదు. ఈయన దేశ రాజకీయాలు పోతే ఇక్కడ ఎవరున్న మెయిన్ క్యాండిడేట్ కేటీఆర్ ఉండు. కేటీఆర్ సీఎం. కేటీఆర్ని సీఎం చేయడానికి మాత్రమే దేశ రాజకీయాలు అనే డ్రామా అన్న. అంతకు మించి ఒక్క 0.0 కూడా ఏమీ లేదు. ఇక ప్రభుత్వ రాజకీయాలన్నీ ఒక వేరు, ఈయన రాజకీయం ఎటకారం అంటే మా అమ్మలు ఎటకారం కాదండి. మా సైడ్ ఉంటుందండి ఎటకారం అంటేనే, మా ఆంధ్ర సైడ్ మా ఎటకారం, కానీ మీ తెలంగాణ ఉంటాం కదండి. కానీ ఎటకారం అంటే అదేనండి, మా అమ్మలు ఎటకారం కాదు. వెళ్తా దారిపడి ఏదైనా చూసేదానికి దాని మీద ఏదో ఒకటి మాట్లాడాలా, లేకపోతే ఎవరైనా వెళ్ళారంటే ఆడికి ఒకటి జోక్ వేయాలా. కానండి మామూలు ఒకడు బైక్ మీద వెళ్తా ఎవరి గురించి కాదండి బాబు, ఈ వైసీపీ చేసిన పనుల గురించి మాట్లాడతాడండి. ఏంటదా వాళ్ళు ప్రతి బిల్డింగ్కి ఎక్కడ పడితే అక్కడ రంగులు వేసారు కదండి. ఏదో అది పార్టీ రంగులు, ఏదో జెండా రంగు వేస్తారు కదండి, ఏదో బ్లూ వైట్ ఏదో వేసారు కదండి. అలాగే ఈ గోదావరి గట్టమ్మట చెట్లు ఉంటాయండి, ఆ చెట్లకు కూడా రంగులే ఇచ్చారంట. అసలు అది మా మామూలు తిడతలేదండి. అసలు చిచ్చ నాకైతే చోటు నుంచి కారిపోతుందండి బాబు ఆ తిట్లకి. మామూలు తిడతలేదండి. ఒకసారి చూసానే ఆ వీడియోని, బాబా పంపు తిట్టలేండి బాబు. రోడ్లు ఏంట్రా బాబు అంటే రోడ్డు పక్కన ఉన్న చెట్లకి రంగులు వేస్తున్నారు ఈ పిచ్చినా కొడుకులు. ఈ రంగులు పిచ్చేంట్రా బాబు మీకు? జైల్లో ఉండగా జైలు గోళ్ళకి ఏమన్నా రంగులే పిచ్చారేంట్రా నీతో? అధికారం చేపట్టిన కాడి నుంచి ఆ బిల్డింగ్లకి ఈ బిల్డింగ్లకి నీ 3 రంగులు వేయటమే సరిపోయింది. అభివృద్ధి చేయరా అంటే ఈ రంగులు పిచ్చేంట్రా నాయనా నీకు? ఏనే మరిన్ని చిట్చాట్ ముచ్చట్లతో మళ్ళీ రేపొద్దున్న మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాడు మీ మహేష్. అండి అందరూ నమస్కారం అండి.